116వ కీర్తన. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించినావు కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియెను కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను పట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను చుట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. యెహోవా దయాళుడు నీతిమంతుడును, మన దేవుడు వాత్సల్యం గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించినావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాటలాడి నమ్మికించితిని. నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడినై ఏ మనుషుడును నమ్మదగిన వాడును కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపరుచుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణను నర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులను చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన బట్టి బ్రదర్స్ అయిన వారందరూ రెండు చేతులు బయట దేవుని స్తోత్రం చెల్లిస్తాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండో అధ్యాయము 14వ వాక్యం. మన సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరముకు కావలసిన వాటిని ఈయక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే
అది ఒంటిగా ఉండి మృతమైన దగును. అయితే ఒకడు, నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరచునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడింది. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివల్ల గ్రహించితిరి. అటువలనే రాహాబును వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడింది కదా. ప్రాణం లేని శరీరం ఎలాగు మృతము, అలాగే క్రియలోని విశ్వాసము మృతము. కొంచెంసేపు మంచిగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇద్దరు మన ముందు పెట్టాడు. ఒకటి అబ్రహామును, రెండు రాహాబను. ఏం పేరంట? రాహాబను, రాహాబను వేశ్య. ఈ ఇద్దరిని ముందు పెట్టాడు దేవుడు మనకి. క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. ఒక వ్యక్తి అంటాడు నాకు క్రియలు ఉన్నాయని, ఇంకొక వ్యక్తి వస్తున్నాడు నాకు విశ్వాసం ఉందని. మొత్తానికి నా దగ్గర క్రియ ఉంది, ఇంకొక వ్యక్తి దగ్గర విశ్వాసం ఉంది. అప్పుడు ఈ రెండు ఏమైనాయంట? విభాగించబడ్డాయి. రెండు విభాగించబడ్డాయి. ఒకటి ఆ వ్యక్తి దగ్గర ఉంది, రెండు నా దగ్గర ఉంది. అయితే దేవుడు ఇట్లా కోరట్లేదు, ఈ రెండు జతగా ఉండాలి. అర్థం చేసుకోండి. ఈ రెండు ఎలా ఉండాలంట? జతగా, రెండు కలిసి ఉండాలి. ఈ రెండు వేరువేరుగా ఉండటానికి లేదు. ఒకటి క్రియ అయితే రెండు విశ్వాసము లేదు, ఒకటి విశ్వాసం అయితే రెండు క్రియ. ఈ రెండు కూడా ఈ రెండుగా విడివిడిగా ఉండటానికి లేదు. ఈ రెండు ఒకటై ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండు ఒక్కరిలో ఉండాలి. ఈ రెండు ఇద్దరిలో ఉండటం కాదు, రెండు ఒక్కరిలో ఉండాలి. ఇద్దరిలో వేరువేరుగా ఉన్నప్పుడంట ఇది మృతం అంట, చనిపోయిన దాంతో సమానం. అంటే మరి నా దగ్గర క్రియ మంచిదే ఉంది కదా. అనేకులకి ఇక్కడ ప్రభు చెప్పినట్లుగా కొంచెం కొంచెం నేను పంచుతున్నాను కదా, అయినా కూడా విశ్వాసం లేకపోతే అదేమైందంట? మృతం. నా దగ్గర మంచి విశ్వాసమే ఉంది కదా, మంచి విశ్వాసం, క్రీస్తు యొక్క విశ్వాసమే ఉంది కదా, అయినను క్రియ లేకపోతే ఏందంట? మృతం. ఈ మృతం అంటే చనిపోయిందంతో సమానం. చనిపోయింది. ఇది బ్రతికున్నది కాదు. మృతమైపోయిందంటే ఏంటి అర్థం? అర్థం ఏంటి? చనిపోయింది. చనిపోయింది అంటే చనిపోవటానికి సిద్ధముగా ఉన్నది కూడా కాదు, ఆల్రెడీ అక్కడ చనిపోయింది. మృతం. మృతం అంటే చనిపోయింది, చచ్చిన దానితో సమానం. అందుకని ఇక్కడ ఈ రెండు మనకు దేవుడు ముందు పెట్టాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏమన్నాడు? చిత్తం ప్రభువా అన్నాడు. అంతే కదా, చిత్తం ప్రభువా. ఇప్పుడు విశ్వాసం ఉందా లేదా? అబ్రహాం వెంబడించాడు కదా, ఇప్పుడు అబ్రహాముకి విశ్వాసం ఉంది కదా. అయితే కొన్ని దినాలు పోయిన తర్వాత 100వ సంవత్సరం కుమారుడు ఇచ్చిన తర్వాత మరలా అక్కడ అబ్రహాం అన్నాడు.
చిత్తం ప్రభు అన్నాడు. ఇప్పుడు నీ విశ్వాసము నేను అడగట్లా. అర్థం చేసుకోండి, ముందు నీ విశ్వాసాన్ని అడిగా, ఇప్పుడు నీ క్రియను అడుగుతున్నా. ఇప్పుడు రెండో మారు అడుగుతున్నప్పుడు అబ్రహాముని దేవుడు విశ్వాసం అడగట్లా. విశ్వాసము, ఆ అబ్రహాము పొందిన విశ్వాసము ఎలాంటిదో ఇప్పుడు బయటికి రావాలంటే అది క్రియ జరగాలి. అర్థమైందా? లేకపోతే అక్కడ మరలా రెండో మారు ప్రభు అడిగేవాడు కాదు తన ఏకైక కుమారుడైన ఇస్సాకుని. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముని పిలిచి నీ విశ్వాసం ఏంటి అని అడగట్లా. నీ విశ్వాసం ఎలాంటిదో కొంచెం నేను చూడాలనుకుంటున్నా, ఈ లోకానికి కూడా చూపించాలనుకుంటున్నా. అందుకని అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు నాకు బలి అర్పించేసి. అప్పుడు అబ్రహాం అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. అని అబ్రహాం తన పని తాను చేసుకుంటున్నాడా? లేకపోతే బలికి అడిగిన కుమారుని సిద్ధపరుస్తున్నాడా? చెప్పండి. కుమారుని బలి కొరకు సిద్ధపరుస్తున్నాడు, బలి అర్పించడానికి సిద్ధపరుస్తున్నాడు. మోరియా దేశమునకు తీసుకెళ్ళిపోయాడు, ఆ ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళిపోయాడు. సహోదరులారా, ఆయన ఏమి చూడకుండానే దేవుణ్ణి నమ్మాడు. ఏమి చూడకుండానే దేవునికి ఏకైక కుమారుడైన ఆ ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోయాడు. అన్ని మంచిగా పేర్చాడు, కత్తి ఎత్తాడు. సహోదరులారా, తన కుమారుడు యొక్క ఈ మెడ నరికివేయడానికి కత్తి ఎత్తాడు. అప్పుడు సహోదరులారా, అబ్రహాము చూడని దేవుడు మరలా అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా ఆగు, నీ ఒక్కగాను ఒక కుమారుని నాకు బలిని అర్పించడానికి నువ్వు వేరేది లేదు కనుక ఆగు, పొదలో గొర్రెపిల్ల ఉంది, తీసుకొచ్చి గొర్రెపిల్లను అర్పించు. స్తోత్రం, హల్లెలూయా. చూడు సహోదరులారా, అబ్రహాములో విశ్వాసం ఉంది, అబ్రహాములో రెండోది కూడా ఏముంది? క్రియ ఉంది. ఈ రాహాబు వేశ్య ఈమెను చూద్దాం కొంచెం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వాక్యం చదువుకుందాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసినో, యొర్దాను తీరముననున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినేటప్పుడు మా గుండెలు తరిగిపోయింది. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమే ఉండదు. ధైర్యము మాత్రము, ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగిన వారందరినూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనేది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారము మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని నింపెను. ఆమె, మిమ్మల్ని తరుమపోయిన వారు మీకెదురు వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగియుండుడి.
తరువాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఆ మనుషులు ఆమెతో ఇట్లనెని, ఇదిగో మేము ఈ దేశంలోకి వచ్చువారము కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మల్ని దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారినందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణముకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఎంటనున్న ఎవనికైనా ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషము కామని. అందుకు ఆమె, ఈ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తగులుదారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతట్లో వారిని వెతికిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండలకు దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పింది. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మనము భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యం చెడియున్నదని యెహోషువతో ననిరి. ఇక్కడ యెహోషువ ఎంతమందిని పంపిస్తున్నాడు? 2 మనుషులను పంపిస్తున్నాడు. శత్రు దేశమైన ఈ దేశాన్ని మనం పట్టుకోవాలి, ఈ రాజులను మనం పట్టుకోవాలి, దాన్ని మనం జయించాలి. ముందు యుద్ధము చేయటానికి ముందు అక్కడ సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ మనుషులను పంపిస్తున్నాడా, లేకపోతే ఏ సమాచారం లేకుండా డైరెక్ట్గా యుద్ధానికి వెళ్తున్నాడా? యెహోషువ ముందు యుద్ధం చేయడానికి కాదు, ఆ దేశం యొక్క సమాచారం ఏంటో పోయి మీరు రహస్యంగా తెలుసుకుని రండి. యెరికో యొక్క పూర్తి సమాచారం తెలుసుకుని వచ్చి నాకు చెప్పండి, అప్పుడు యుద్ధానికి వెళ్ళాలా లేదా ఏంటి అనేది. వీరు వెళ్ళినప్పుడు సహోదరులారా అక్కడ వారి దేశంలో విషయం తెలిసిపోయింది. ఎవరో బయట నుంచి మన దేశానికి గూఢచారులు వచ్చారు అని. అప్పుడు ఇక్కడ రాహాబు అనే ఒక వేసి ఉంది. ఈమె యొక్క ఇల్లు ఎక్కడుంది? చూడండి, ఆ బెదరు చుట్టూ ఇంటికి ఏం కట్టాడు? బయట ఏం కట్టాడు? గోడలు కట్టాడు. ఆ రోజుల్లో కోటలు, ఆ రాజ్యాలకి చుట్టూ వారి దేశం అంతా కూడా ఏం కడుతున్నారు? అక్కడ కోటలు కట్టేస్తున్నారు, పెద్ద పెద్ద గోడలు. ఆ ఇల్లు వేసుకున్న అంటే ఒక కుటుంబము ఇంటిని కట్టుకుని నివాసం చేయడానికి మరి ఆ కోట, ఆ గోడలు ఎంత విధంగా ఉండేవో చూడండి ఒకసారి. ఎంత పెద్ద గోడలో చూడండి. ఈ ఇల్లు కట్టాలంటే చిన్న ఇంట్లో మనం చిన్న స్థలంలో కట్టగలమా? దాదాపుగా ఇది 2 చెంట్ల స్థలము. ఇంత ఇంటిలో ఇంత స్థలములో అంటే ఆ చుట్టూ ఉన్న కోటలు, ఆ కోటకున్న గోడలు ఎంత పెద్దయో చూడండి. దీని మీద ఆమె ఇల్లు కట్టుకుందంట సహోదరులారా. ఎవరేమే? రాహాబు. ఈ పైన అనగా ఈ కోట గోడల పైన, చుట్టూ ప్రాకారాలున్న గోడల పైన ఈమె ఇల్లు వేసుకుని అక్కడ నివాసం చేస్తున్నప్పుడు వీరిద్దరూ ఆ యొక్క గోడల మీదకి వారి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు శత్రువులందరూ ఎతకడానికి వచ్చారు. ఇప్పుడు వీరు చెబుతున్నారు, మేము ఎక్కడి నుంచి, మీ మోషే తెలుసు కదా, యోర్దాను నది. ఇంకా యోర్దాను నది గురించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. మోషే ఎర్ర సముద్రము చీల్చుకుని
నది దాటి ఐగుప్తులకి జరిగినటువంటి గతి ప్రపంచం చుట్టుపక్కలంతా వెళ్ళిపోయింది. యెహోవా అంటే ఎంత పరిశుద్ధమైన దేవుడో, ఈయన ఎంత యుద్ధశూరుడో అన్న సంగతి అందరికి అర్థమైపోయింది. యెహోవా పేరు చెప్పగానే గడగడ గడగడ వణిగిపోతుంది ఏమే. ఇప్పుడు మనం చదివాము, ఐగుప్తులకి ఏమి చేశాడో ఆ దేవుడు నాకు అర్థమైపోయింది. ఓ ఏగులు వారలారా, ఈ దేవుని పక్షాన్ని మీరు వచ్చారు కాబట్టి నేను ఎక్కడ నోరు విప్పను. మీరు మా దేశానికి వచ్చారన్న సంగతి ఎక్కడ మేము చెప్పము. మాకు అర్థమైపోయింది, ఆ దేవుని ఎదుట మేము బ్రతికి ఉండాలంటే ఇప్పుడు నేను మౌనంగా ఉండవలసిందే. ఎక్కడ కూడా నేను ఆ రహస్యం చెప్పడానికి లేదు. వణికిపోతుంది సహోదరులారా. ఈ ఇద్దరు యెహోషువ పంపించినటువంటి ఏగులు వారి ఎదుట ఈ రాహాబు వణికిపోతుంది. అయితే అక్కడ ఒక ప్రమాణం చేసుకున్నారు, మీరు మరలా వచ్చి ఈ యెరికో కోటను కూలగొడుతున్నప్పుడు, ఈ ప్రజలను మీరు చంపుతున్నప్పుడు నా కుటుంబాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబానికి ఏ హాని రానియొద్దు. వారు ఒక ఒడంబడిక చేసుకుంటున్నారు సహోదరులారా, వారు ఒక ఒడంబడిక చేసుకుంటున్నారు. ఆ కుటుంబానికి, వారి ఇంటికి ఒక ఎర్రటి దారం కట్టారు, అనగా అది రక్షణకు సూచనగా ఉన్నది. ఆ కుటుంబము రక్షించబడటానికి సూచనగా ఉన్నది ఆ ఎర్రటి దారం. యెహోషువ సైన్యము వస్తున్నప్పుడు, ఈ యెరికో మీద యుద్ధం చేస్తున్నప్పుడు, ఒకవేళ రాజు ప్రజలందరూ పోయినప్పటికి కూడా ఆ ఇంటికి మాత్రం ప్రమాదం రానివ్వరు వీళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు? ముందుగానే ఒక ఒడంబడిక ఉంది వాళ్ళకి. అందుకనే ఎర్రటి దారం కట్టి ఉండాలి కిటికీకి, గుర్తు. స్తోత్రం, హల్లెలూయా. అయితే సహోదరులారా, ఆమె తన క్రియలు జరిగించింది. ఈ ఇద్దరు ఏగులు వారిని కూడా ఎక్కడ కూడా ఆమె ఎవరికి ఎంతమంది వచ్చి చూసుకున్నా కూడా ఏ మనుషులు రాలేదు, ఎవరు రాలేదు. దేవునికి భయపడింది సహోదరులారా, వణికిపోతుంది. ఎక్కడ ఆమె వీరిని బట్టి కాదు కానీ వీరు నడిపిస్తున్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవాను బట్టి వణికిపోతుంది సహోదరులారా. ఎందుకంటే ఆ దేవుడు ఎట్లయినా సరే నన్ను రక్షించగలడు, ఆ దేవుడు ఎట్లయినా నన్ను కాపాడగలడు. ఆయన ఐగుప్తుకు పట్టించిన గతి నాకు పూర్తిగా తెలుసు. తన ప్రజల్ని ఎట్లా కాపాడాడో నాకు తెలుసు. అందుకే నేను వారితో ఒడంబడిక చేసుకున్నా. ఒక ధైర్యముగా ఉంది సహోదరులారా, ఆమె ఒక విశ్వాసముగా ఉంది, ఆమె ఒక నమ్మకముగా ఉంది. యెహోవా పక్షముగా ఆమె నిలబడింది సహోదరులారా, యెహోవా పక్షముగా నిలబడింది. ఎంతమంది వచ్చి వారి దేశంలో వచ్చి ఆమె పట్టుకుని చిత్రహింసలు చేయాలనే సరే ఆమె ఒక్క మాట కూడా నోరు తెరవలేదు సహోదరులారా. అదే సమయంలో యెహోషువ తన సైన్యంతో వస్తున్నప్పుడు 7 మారులు యెరికో గోడ చుట్టూ తిరిగి బోరలు ఊతున్నప్పుడు దేవుడు కోట గోడల మొత్తాన్ని దేవుడు కూల్చేశాడు సహోదరులారా. ఆ సమయంలో యెరికోలో ఎంతమందికి ప్రమాదము జరిగినప్పటికీ రాహాబు యొక్క కుటుంబానికి మాత్రం ఎటువంటి ప్రమాదం తలపెట్టలేదు. స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఇక్కడ యాకోబు ఇద్దరిని ఎత్తి చూపిస్తున్నాడు, ఇద్దరిని ఎత్తి చూపిస్తున్నాడు. విశ్వాసము, క్రియ. విశ్వాసం ఉంచింది, క్రియ చేసింది. ఎక్కడ నోరు తెరవలేదు. ఆమెకు
తెలుసు. ఎందుకంటే ముందు ఆ శత్రువు యొక్క రాజ్యములో, వీరి రాజ్యంలో, యెహోషువ రాజ్యంలో కాదా ఉంది. యెహోషువకు దేవునికి శత్రువుల యొక్క రాజ్యములో ఉందామే. ఆ రాజ్యములో నుండి ఈ రాజ్యానికి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ రాజ్యం యొక్క శక్తి తెలుసు ఆమెకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే సహోదరులారా, మనం ఏ రాజ్యము నుండి ఏ రాజ్యానికి సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కసారి పరిశీలించండి. ఈ రాహాబు శత్రు రాజ్యములో యెహోషువ, కాలేబులకి, ఏగులు వారికి శత్రువు యొక్క రాజ్యము ఎరుకో. ఈ దేవునికి శత్రువైన రాజ్యము ఎరుకో. ఆ ఎరుకోలో ఉన్న స్త్రీ ఈ రాహాబు, అనగా దేవునికి శత్రువు యొక్క దేశములో ఉంది. దేవుని యొక్క రాజ్యములో ఉన్న వారికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనము దేవుని యొక్క రాజ్యములో ఉన్నామా, శత్రువుల యొక్క రాజ్యములో ఉన్నామా? దేవుని రాజ్యములో ఉండి శత్రువులకు సపోర్ట్ చేస్తున్నామా? శత్రువు రాజ్యములో ఉండి దేవునికి సపోర్ట్ చేస్తున్నామా? ఒక్కసారి పరిశీలించండి. ఏ రాజ్యంలో ఉన్నామా? పరిశుద్ధాత్మ రాజ్యంలో ఉన్నామా? ఈ లోకాధికారి రాజ్యంలో ఉన్నామా? మనం ఏ రాజ్యంలో ఉన్న వారిని పరిశీలించండి. ఒక్కసారి ప్రార్థించి పరిశీలించండి. ఒక్కసారి ప్రార్థించి పరిశీలించండి. ఏ రాజ్యంలో ఉన్నాము? ఆ శత్రు రాజ్యములుంటే సైన్యములకు అధిపతికి రోషము కలిగిన దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తుని తొగడదారమనే ఆ ఎర్రని రక్తమనే గుర్తు అనే క్రీస్తు రక్తముతో కడగలేదా? మన పూర్తి భయంకరమైన ఆ దుష్ట మనసును విడిపించలేదా? ఆమె చేస్తున్న వ్యాపారం వ్యభిచారం. ఆమె చేస్తున్న అందుకే ఆమెకి రాహాబు అనే వేశ్య అనే పేరు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. ఈరోజు మనలో ఏం జరుగుతుంది సహోదరులారా? పరిశీలించండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన రాజ్యములో ఉన్నామా? పరిశుద్ధ రాజ్యములో ఉన్నామా? పరిశుద్ధాత్మ రాజ్యములో ఉండి శత్రువుకి సహకరిస్తున్నామా? లేదండి. అట్లయితే ఎవరికి సహకరిస్తున్నాను? అంతరంగంలో ఉద్దేశం ఏంటి? మన అంతరంగంలో ఏమి కోరుతుంది? మన మనసు ఏం కోరుతుంది? విశ్వాసం మాత్రమే కాదు, క్రియ కూడా జరిగించింది. అబ్రహాము విశ్వాసం మాత్రమే ఉంచలేదు, తన క్రియను కూడా జరిగిస్తున్నాడు. ఒక్కగాని ఒక కుమారుని భౌతికంగా దేవుడు ఏం అడగలేదే. నాకు ఒక కుమారుడు ఇచ్చాడు దేవుడు. ఆ కుమారుడు యొక్క మెడ నరకమని అడగలేదే. అడిగితే ఏం చేస్తాం సహోదరులారా? చిన్న చిన్న విషయాల్నే
జయించలేక వచ్చి నిద్రపోతున్న సహోదరులారా, ఏ రాజ్యములో ఉన్నావో పరిశీలించండి. నన్ను చూడొద్దు సహోదరులారా, ప్రభు మనల్ని చూస్తున్నాడు. ప్రభు మనల్ని చూస్తున్నాడు. చేసిన పొరపాట్లను పరిశుద్ధాత్మ ఎదుట పశ్చాత్తాపడి హృదయం చించుకొని ఎవరు దిగి వస్తారో రండి, ఎవరు దిగి వస్తారో ఇప్పుడు రండి. తన రాజ్యముతో ప్రభు రాబోతున్నాడు.